పోరాట పటిమ జ్వలించేలా రాజముద్ర, వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు, సర్వ మతాలకు ప్రతీకగా ఒక గుర్తు, రాష్ట్ర అధికారిక చిహ్నం గీతం ఖరారు. 4 గంటల పాటు సీఎం భేటీ, పాల్గొన్న బట్టి, కోదండరాం, అందశ్రీ, కీరవాణి అంటూ చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహం. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండ్. గతంలో పాడిన వారు ఆంధ్ర వ్యక్తే కదా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి. అయిపోయి జయ జయ హే తెలంగాణ అనే పాట మనం విన్నాం కదా, మీ అందరికీ కూడా గుర్తు. ఒకసారి నిజంగా నిన్న కూడా నేను ప్రేమరాజ్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్, ఆయన అందశ్రీతో మాట్లాడిన ఆడియో కాల్ అందరం మనం విన్నాం కదా. అందశ్రీ ఏమన్నాడు, క్యాసెట్లు చేసుకుంటారు మస్తు మంది ఉండొచ్చు తెలంగాణలో అన్నాడు. ఆయనను తలదండేలా ఉన్నారు ఎవరన్నా అని కూడా అడిగిండు. అలాంటప్పుడు ఒకసారి ఈ పాట, ఈ గొంతు ఎవరిదో చెప్పాలి. ఇది మనందరం విన్నాం, అందరం చూసాం, అందరికీ తెలుసు. స్కూళ్ళలో వాడుకున్నాం, ఆఫీసులలో వాడుకున్నాం. ఉద్యమంలో పూర్తిగా ఇదే పాట కదా పాడింది, ఇదే పాట కదా. ఇక్కడ చర్చ ఏమొస్తుందంటే, వీళ్ళు ఏమంటారంటే తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా, తెలంగాణలో అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ లేరా, ఎందుకు ఆయనకి ఇయ్యాల కీరవానికి, ఆంధ్ర వ్యక్తికి అని అన్నారు. ఈ గొంతు ఎవరిది? తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పసి చిల్లల నీ పిల్లలు పదమిల్లిన శుభతరు. ఈ పాట రామకృష్ణ పాడింది. రామకృష్ణ ఎవరు మరి అని ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతా ఉంది. ఇక్కడ ఇది కూడా ఇక నేను ఇందాక కూడా చూపించిన, ఒకసారి చూడండి. మన తెలంగాణ బతుకమ్మ ఏం చెప్తుందో ఒకసారి వినండి. ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేయడం, మన పండుగ గురించి తను 10 మంచి మాటలు ఇవాళ నీతులు చెప్తా ఉన్నాడు. ఆస్కార్ విజేత అని ఎవరి పేరు చెప్పింది విన్నారు కదా. ఇవాళ ఏమంటున్నారంటే తెలంగాణ ఆత్మ, తెలంగాణ ఆత్మగౌరవం, జయ జయ హే తెలంగాణ పాట కీరవాళ్ళకి ఎక్కిస్తారు, ఆంధ్రకి సంబంధించినటువంటి వ్యక్తి అంటున్నారు. మరి ఆ రోజు ఎవరికి ఇచ్చినావు ఇగో. ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు దక్కుతున్నటువంటి అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేయడం, మన పండుగ గురించి తను 10 మంచి మాటలు చెప్పడం, తన యొక్క సమయాన్ని వెచ్చించి సంగీతాన్ని సమకూర్చడం, దాంతో పాటు ఒక మంచి పెద్ద డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారు వారు ముందుకు వచ్చి చిత్రీకరణ చేయడం అన్నది చాలా సంతోషం. మీ ద్వారా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇట్స్ బీన్ అన్ ఆనర్. It's really amazing that you picked up this subject. You have now become a part of life of Telangana people. They would appreciate. ఎంత గ్రేట్ అంటే, మందిది మంగళవారం, మనది సోమవారం. మందిది మంగళవారం. ఇలా వాళ్ళు ఏమంటారు, కీరవాణి ఎట్లా చేస్తాడా, తెలంగాణలో ఎవరు లేరా, తెలంగాణలో చేస్తుండే దిక్కులేరా, తెలంగాణలో గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, గొప్ప గొప్ప మ్యూజిషియన్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారని ఈ రోజు గుర్తొస్తుంది. మరి మొన్న గుర్తురాలని మీ పరిపాలనలో అసలు జయ జయ హే తెలంగాణ మనం వింటుంటాం కదా. ఆ పాట ఎవరు పాడిరు, ఎవరు హయాంలో పాడిరు చెప్పాలి. ఎవరు పాడిచ్చిర్రు? పాడింది రామకృష్ణ. విన్నాం కదా మనందరం కూడా, సింగర్ రామకృష్ణ. సో సింగర్ రామకృష్ణ ఎక్కడ వాడు మరి? సరే వీళ్ళ లెక్క ఇదైతే అట్లుంటది. ఆ రోజు అట్లా చెప్పొచ్చు, ఈ రోజు ఇట్లా చెప్పొచ్చు, వీళ్ళకే చెల్తుంది కదా. మనం అందరం గమనించాలి. మరి ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి ఈ తేడా ఇప్పుడు ఈమె నోట్లోంచే వస్తుంది. ఆస్కార్ అవార్డు నోట్. ఇన్ఫాక్ట్ తెలంగాణ బతుకమ్మకు ఇన్ఫాక్ట్ అరుదైనటువంటి గౌరవం. ఎందుకంటే ఒక ఆస్కార్ విజేత మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు కాబట్టి చాలా గొప్ప విషయం అని ఆ రోజు రెహమాన్ కి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పిన కవిత ఈ రోజు వీళ్ళ పత్రికల ఇగో ఇక్కడనే ఉంటది. ఒకసారి మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఈ పేపర్లో ఏముంటుందో తెలుసా, నమస్తే తెలంగాణ తీస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ ఏమంటారు తెలుసా, ఇది తప్పు, మీరు తెలంగాణ వాళ్ళు లేరా పాడనీకి అని ఈ రోజు చెప్తా ఉంటారు. ఇగో చారిత్రక తప్పిదం చేయొద్దట. చారిత్రక తప్పిదం చేసిన వాళ్ళు ఎవరు, అప్పుడు పాడించింది ఎవరు, ఆస్కార్ అవార్డు గ్రహీత కావాలని కోరుకున్నది ఎవరు? మరి ఇలా కీరవాణి వాడితే నొప్పి అవుతుందే. కళలకు వెళ్ళలేదని చెప్తారు కదా, కళలకు వెళ్ళలేక్కడి ఎవరైనా వాడచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్తారు కదా. మరి అలాంటప్పుడు ఆ రోజు అది నచ్చి ఇవాళ మీరు రాజకీయం చేయడం కాకపోతే ఏంటిది ఇది?